ఓ వారం రోజులు గడిచాయి. ఆనంద్ పెట్టే బేడా పట్టుకుని వచ్చాడు పెద్దమ్మ అంటూ. రారా, నీకోసం ఓ గది సిద్ధం చేయించాను. వెధవ హోటల్ మెతుకులేం తింటావ్ అంటూ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది సుభద్రాదేవి. మేడ మీద వెంకన్న పనిచేస్తుంటే, ఏంటిది వెంకన్న, నిన్ను పొమ్మన్నానని ఆవిడ వాణ్ణి ఇంట్లోనే ఉండమన్నారా? అమ్మయ్య గారు, ఇదంతా నాకు అయోమయంగా ఉందండి. మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈవేళ పెద్దమ్మగారు నన్ను పాలెం వెళ్ళమంటున్నారు. వచ్చేసరికి 10 రోజులు పట్టొచ్చు. పర్వాలేదు వెంకన్న, ధైర్యంగా వెళ్ళిరా. నన్ను వీళ్ళేం చేయలేరు. అంతేగాని కరుణకి అత్తగారి ప్రవర్తన అర్థం కావడం లేదు. ఆ పూట ఉదయం నుంచి బాబు ఉండుండి ఏడుస్తూనే ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. అత్తయ్య, డాక్టర్ గారిని పిలిపించండి, ప్రాధేయపడుతున్నట్లు అడిగింది. నేను చేస్తూనే ఉన్నా, రావడం లేదు. పోనీ వెళ్ళి రాకూడదు? పోనీ ఆనంద్, నువ్వెళ్ళు, కరుణ కూడా వస్తుంది. త్వరగా డాక్టర్ని ఎక్కించుకుని రండి అంది. కుర్రాడి బెంగలో ఉన్న కరుణ ముందు వెనక ఆలోచించకుండానే కారెక్కి కూర్చుంది. నర్సింగులు కారు స్టార్ట్ చేస్తుంటే ముందు తలుపులు తెరిచి ఎక్కి కూర్చున్నాడు ఆనంద్. త్వరగా వెళ్ళు నర్సింగులు అంటూ బ్రతిమాలింది కరుణ. ఇదిగో వచ్చేస్తున్నాం కదమ్మా అంటూ ఓ ఇంటి కాంపౌండ్లోకి మళ్లించాడు నర్సింగులు. కారు ఆగడంతో తలుపు తెరుచుకుని గుమ్మం దగ్గరికి పరిగెత్తి బెల్ల నొక్కడం ప్రారంభించింది కరుణ. అప్పుడే కారు దిగి జేబులోంచి కీస్ తీస్తుంటే అదిరిపడింది కరుణ. ఎవరూ లేరా? నేనున్నానుగా కరుణ. వెల్కమ్, వెల్కమ్ యూ మై హెవెన్ అంటూ కరుణని లోపలకు తోశాడు. బిక్క చచ్చిపోయింది కరుణ. ఏంటిది? ఇది ఎవరిల్లు? నన్నెందుకిక్కడ తీసుకొచ్చావు? వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ అడుగుతోంది కరుణ. చూసావా కరుణ, ఎంతలో బుట్టలో పడ్డావో? ఇదే డాక్టర్లు కాదు, మన టెంపరరీ నివాసం. ఇక్కడ మనకెవరూ అడ్డురారు, రా అంటూ చెయ్యందుకోబోయాడు. నర్సింగ్లు, నర్సింగ్లు గట్టిగా అరిచింది కరుణ. తలుపులు చేరవేసి, కరుణ, వాడు ఈ నాటకంలో వాడే. నువ్వు అరిచి ప్రయోజనం లేదు, రా అంటూ పిలిచాడు. అనవసరంగా అల్లరిపడకు కరుణ. అక్కడ మీ అత్తగారు నిన్నేం రక్షించదు. ఇక్కడ నేను పగ తీర్చుకోక మాన్ను. నా జీవితం నాశనం చేసిన నిన్ను ఏం చేసినా పాపం లేదు. కరుణ ఓ చెయ్యి విడిపించుకుని ఆనంద్ ముఖం రక్కింది. అబ్బా అంటూ జేబు రుమాల కోసం చెయ్యి వదిలాడు ఆనంద్. ఎంత వాడిగోళ్ళు! చూడ్డానికి గోపెట్లా ఉంటావే గాని నువ్వు డేగలా వాడైన దానివి. ఆనంద్, ముందుకి రాకు. బాబుకి ఏమైందోనని భయంతో చస్తున్న నన్ను ఇలా తీసుకొస్తావా? చదువుకున్నవాడివి, నీకేమాత్రం ఇంగితం లేదేం? కరుణ మేడ మీదకి పరిగెట్టింది. లేదు కరుణ, నేను చదువుకున్నట్టు లెక్క కాదు. నాకు సంస్కారం అంతకంటే లేదు. నువ్వు చేసిన అవమానం నాకు బుద్ధి చెప్పలేదు కరుణ. మృగంలా మార్చేసింది. నీ మీద నాకు కసుంది కరుణ, ఇంకేం లేదు. నిన్నెవరూ రక్షించలేరు. గుడ్డి కోపంతో ఆనందం మెడలో మఫ్లర్ పట్టి గుంజేస్తూ, ఎంత లోకు నీకు ఆడదంటే? ఆడదానికి ఇష్టాయిష్టాలు ఉండవనుకున్నావా? నేను రాముని మనసారా ప్రేమించాను. అతన్ని అవమానించినట్టు కాదా నన్నిలా అవమానించడం? నీకెంత బుద్ధి లేదేం? అంటూ ఒక్క తోపు తోసింది ఆనందని. ఏమరపాటుగా ఉన్న ఆనంద్ పెద్ద శబ్దం చేస్తూ మెట్ల మీద నుంచి దొర్లి కింద పడ్డాడు. నుదుటికి గాయమైనట్టుంది. ముఖమంతా రక్తసిక్తమైపోయింది. చలనం లేక పడున్న ఆనందని చూసి, మై గాడ్, ఏం చేశాను నేను అంటూ కొయ్యబారిపోయింది కరుణ. అప్పుడే సార్ అంటూ తలుపు తోసొచ్చాడు నర్సింగులు. ఈ దృశ్యం చూసి, అయ్య బాబోయ్, చంపేశారు అయ్యగారిని, ఎంత పనిచేశారమ్మా అంటూ గబగబా మెట్లెక్కి కరుణ చెయ్యందుకుని ముందు రండి అంటూ కారులో కోలేశాడు. అతి జోరుగా కారుని అక్కడి నుంచి బయలుదేరదీశాడు నర్సింగులు. ఆనందేడి, డాక్టర్ ఇంటికని వెళ్ళి ఎంతసేపు ఏం చేశావు? హాల్లో నేను నిలదీసింది సుభద్రాదేవి. పెద్దమ్మగారు, ఈ రాయన గారిని నిలువున చంపేశారండి. ఆ మంతం మెట్ల మీద నుంచి తోసేశారు. అక్కడికక్కడే చచ్చిపోడున్నాడండి. అసలు డాక్టర్ గారు ఇల్లే కాదండది. అబద్ధం అత్తయ్య. ఆనంద్ చెయ్యాలని చేశాడు ఈ దారుణం. నా తప్పేం లేదత్తయ్య, మీరే చెప్పండి. ఆడది తనను తాను రక్షించుకోవడంలో ఎంత పనిచేశావే అంటూ అపరకాళిక అవతారం దాల్చింది సుభద్రాదేవి. హత్య చేయడానికి కూడా వెనుతీని నువ్వా నా కోడలివి? చిచ్చి, నీ నీడ కూడా ఇంటి మీద పడ్డాన్ని సహించను. నీకు పోయేదేం లేదు. పోతే మా పరువు మా ప్రతిష్టేగా పోయింది. నర్సింగులు, ఏం చేద్దాం? అలా ముఖం తేలేసి కూర్చుంటేలా? పోలీసులు వచ్చేసరికి అలాగేనండి అమ్మగారు. మరి అమ్మాయి గారు అది వెళ్ళిపోతుంది. అత్తయ్య, ఎక్కడికి? నేనెక్కడికి వెళతాను అత్తయ్య. వారొచ్చేసేదాకా కాస్త ఓపిక పట్టండి అత్తయ్య. వాడొచ్చేదాకా నువ్విక్కడే ఉంటే ఇంకా అంతా కొంగు నెత్తిన వేసుకోవాల్సిందేనే. నువ్వు తక్షణం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఆ మాట విని అదిరిపడింది కరుణ. ఏంటి దారుణం? ధైర్యం చెప్పి ఓదార్చాల్సిన మీరే ఇలా అంటే ఎలా?
అమాయకులకి తెలియక చేసిన వారికి కానీ నీకెందుకే ధైర్యం చెప్పడం? నువ్వా ఆనందని కావాలని చంపుంటావు. వాడికి నీ గత చరిత్రంతా తెలుసు. రాముకి చెప్తాడని భయపడి చంపావు. ఖచ్చితంగా అంది సుభద్రాదేవి. అత్తయ్య, నా జీవితంలో తెలియని ఘట్టమంటూ లేదు మీ అబ్బాయికి. నన్ను నమ్మండి. బాబు మీద ఒట్టేసి చెప్తున్నా. నేను చంపాలని చంపలేదు. నీ కళంకం కడుక్కుపోయేది కాదే. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళవలసిందే. నర్సింగులు, తీసుకెళ్ళి దాని ఇష్టమొచ్చిన చోట వదిలే. ఈ ఇంటికే కాదు, ఈ ఊరికి కూడా దాని గాలి సోకకూడదు. నా బాబు తిరిగి వచ్చేసరికి ఈ పేడ గత చరిత్ర అయిపోవాలి. కరుణ అత్తగారి దగ్గరకు వచ్చింది. సాటి ఆడదాని మీద ఆడదే దయాదాక్షిణ్యాలు చూపించకపోతే ఎలా అత్తయ్య? మీ కోడలుగా వద్దు, సాటి స్త్రీగా నన్ను కనికరించండి, సానుభూతి చూపించండి. నన్నెందుకింత చిత్రవద చేస్తున్నారు? బాధగా అడిగింది కరుణ. సుభద్రాదేవి చాలా తేలిగ్గా నవ్వేస్తూ, సాటి ఆడదాన్ని నీ బుద్ధిలో అద్దంలో చూసినట్టు చూడగలనే? నేనేం అబ్బాయినా నీ కళ్ళబొల్లి మాటలకి పొంగిపోయి నమ్మేయడానికి? లేచి లోపలికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్న అత్తగారి వెనక పరిగెత్తింది కరుణ. అత్తయ్య, నన్ను వారొచ్చేదాకానైనా ఉండనివ్వండి. వారొచ్చాక వారేం చెప్తే అది చేస్తాను. వారు వెళ్ళిపోమంటే తప్పకుండా వెళ్ళిపోతాను అత్తయ్య. ప్రాధేయపడింది. నువ్వే ఆలోచించుకో. అంత పేరు ప్రఖ్యాతులున్నవాడి అభిమానం మట్టి కలిపేస్తావా? నీ బిడ్డ పెద్దవాడైతే వీడి తల్లే హంతకురాలంటూ నలుగురు హేళన చేస్తుంటే తల ఉంచుకుని పొమ్మంటావా? మా కులం చెరిచావు, మా అంతస్తు కూలదోసావు. ఇప్పుడు ఈ హత్యతో మా పరువు కోర్టు కూడా లాగుతావా? నువ్వు హంతకివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు ఆడదానివి కాదు, రాక్షసివే, నా పాలిటి యమదూతవి. నా కొడుకుని దూరం చేసి నా గుండె రక్తం తాగిన రాబందువి, పో పో అంటూ తోసేసింది కూర్చునున్న కరుణని. అత్తయ్య అని ఎంత పిలిచినా వినిపించుకోలేదు. నర్సింగులు ఆమెని లాక్కొచ్చి కారెక్కించి అద్దాలు మూశాడు. కారు తక్షణం బయలుదేరి దూసుకుపోయింది. తన దుఃఖంతో తను అచేతనంగా ఉండిపోయిన కరుణకి గేట్లోంచి లోపలికి తలకి కట్టుతో వస్తోన్న ఆనంద్ కనపడలేదు. ఆనంద్ ముఖం వాచిపోయింది. బాగా జ్వరంతో ఉన్న మనిషిలా ఉన్నాడు. తూలుకుంటూ హాల్లోకొచ్చి సోఫాలో కూలబడ్డాడు. కారు వెళ్ళిపోయిన చప్పుడు విని ధైర్యంగా తలుపు తీసి బయటకొచ్చింది సుభద్రాదేవి. పెద్దమ్మ, పలకరించాడు ఆనంద్. అదిరిపడింది సుభద్రాదేవి. ఎందుకంత ఆశ్చర్యం? నేను నిజంగా చచ్చిపోలేదు పెద్దమ్మ. రామ రక్తి కట్టించాను. నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, ఇంకెక్కడికి రాకు అంటూ ఇనపెట్టె దగ్గరికి వెళ్ళింది. ఆమె వెనకే వెళుతూ, తొందర ఏముందిలేండి, రాము వచ్చేస్తున్నాడు కదా అన్నాడు నవ్వుతూ. అందుకే నువ్వెంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అంటూ 5,000 కట్టొకటి అతనికిచ్చింది. అది అందుకుంటూ, వెదవది, నర్సింగుల పనే నయంలా ఉంది, లారీ కొనిస్తానన్నారట. అబ్బే, కొత్తది కాదు, మనకున్న వాటిలోదే ఇప్పిస్తానన్నాను. సర్లే, ప్రస్తుతానికి ఇది చాలు, మళ్ళీ వస్తాగా అన్నాడు. మళ్ళీనా? ఇంతేగా అడిగావు? మళ్ళీ ఈ ఇంటి చుట్టుపక్కల కనిపిస్తే ప్రమాదం. అబ్బాయి ఇట్టే అనుమానిస్తాడు, మళ్ళీ రాకు హెచ్చరించింది. చాలా నెమ్మదిగా ప్రారంభించి గట్టిగా వికటంగా నవ్వేశాడు ఆనంద్. ఆ నవ్వుకి ఉలిక్కిపడి నిద్రలేచాడో ఏమో బాబు ఏడవడం ప్రారంభించాడు. పెరట్లో నుంచి ఎవరో తలుపు కొడుతున్నారు. నీ వంశం మీద మచ్చ తొలగించుకోవడానికి ముష్టి 5,000? భలే వారే, ఇలాంటివి చాలా చూడాలి, వస్తాను అంటూ వెళ్ళిపోయాడు ఆనంద్. ఉసూరంటూ సోఫాలో కూర్చుని పిల్లవాణ్ణి ఊరుకోబెట్టే ప్రయత్నంలో ఉంది సుభద్రాదేవి. ఆమెకిప్పుడు తన మనవడు స్వంతంగా కనిపిస్తున్నాడు. బాబు, సీను, శ్రీనివాస్, ఇక నువ్వు బంగారు టుయ్యాలలో పెరుగుదుగాన్రా, నిన్ను ఎంతవాణ్ణి చేస్తానో చూడు అంటూ ముద్దులాడుతూ జోకొట్టింది. కారుని పిచ్చివాళ్లా తోలుతున్నాడు నర్సింగులు. ఊరి పొలిమేర దాటాక బ్రాందీ బుడ్డి తెరిచి ఓ చేత్తో కాస్త తాగి, ఈ దెబ్బతో ఈడి దరిద్రం వదిలిపోతుంది కదా అనుకున్నాడు. కరుణ చేతులు రెండు వెనక్కి విరిచి కట్టేశాడు. నోటికి బట్ట కట్టేశాడు. వెనక సీట్లో నిస్సహాయంగా తనలో తనే పెనుగులాడుతోంది కరుణ. ఎంతో కష్టం మీద చేతికట్లు సడలినట్టయింది. ఓ చెయ్యి మెల్లగా విదిలించి పైకి తీసి కారు తలుపు తెరిచింది. ఇంతట్లోనే కారు చెట్టు కొట్టి నర్సింగులు బయటపడ్డాడు. ఏ చెట్టు కొమ్మ తగిలిందో భీకరంగా కేక వేశాడు. కారు గుప్పుమని అంటుకోవడం, కరుణ తలుపు తెరిచి పైకి ఊరకడం ఒకేసారి జరిగిపోయింది. రోడ్డు బాగా ఎత్తు కాబోలు. ఆ పడడం చాలా కిందకి దొర్లిపోయింది కరుణ. అలాగే స్పృహ తప్పి పడుంది. నర్సింగులు కంటి వెంట నెత్తురు కారుతోంది. నెమ్మదిగా లేచి కారుకేసి చూడబోయాడు. తలలో ఎవరో సుత్తులతో కొట్టినట్టయింది. అక్కడే కూలిపోయాడు. దారిన పోయే బస్సు వాళ్ళి ప్రమాదం చూసి పక్క ఊర్లో రిపోర్టు చేసినట్టుంది. పోలీసులు వచ్చారు. నర్సింగుల్ని ఆసుపత్రి చేర్చారు. కంటికి దెబ్బ తప్పించి ఇంకే ప్రమాదం జరగలేదు.
ఆ అమ్మాయి గారు బలవంతాన లాక్కొని డ్రైవ్ చేస్తానన్నారని, అప్పుడే ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు. మరనాటి పేపర్లు ఈ కారు ప్రమాదం ప్రముఖంగా ప్రకటించాయి. ఎందుకంటే ప్రముఖంలో చనిపోయింది ప్రముఖ పౌరుడు, స్థితిమంతుడు, వ్యాపారి అయిన రామప్రభు భార్య కనుక సుభద్రాదేవిని అంతా వచ్చి పలకరించి వెళుతున్నారు. ఆ అబ్బాయి ఎప్పుడొస్తాడో, వాడికి ఈ వార్త ఎలా చెప్పాలో తెలియడం లేదంటూ దుఃఖించింది. కేబుల్ పంపారా? అడిగారు ఒక ఆయన. పంపం. రేపు బొంబాయిలో దిగుతాడు. ఎల్లుండి కల్లా వచ్చేస్తాడు. మీరసలే పిరికివారు, ధైర్యంగా ఉండండి అంటూ సుభద్రాదేవిని ఓదార్చారు. ఇంత దెబ్బ, గుండె పగిలిపోయినా ఆశ్చర్యం లేదయ్యా నాకు. మొండి ప్రాణాన్ని కనుక బతుకున్నాను వాపోయింది సుభద్రాదేవి. కంటికి కట్టుతో కుంటుతూ తిరుగుతోన్న నర్సింగులు కారు ప్రమాదానికి సాక్షి. వాడికి ఓ లారీ ఇస్తానందని ఇంత దారుణానికి దిగాడు. అతనికి రాము మీద కరుణ మీద పగలేదు, కానీ డబ్బు అవసరం ఎంతైనా ఉంది. అందుకే తొలి నుంచి సుభద్రాదేవి కనుసన్నల్లో మెదులుతూ ఆమెకి నమ్మిన బొంటుగా తయారయ్యి ఈ దారుణం చేయడానికి కూడా వెనుతీ లేదు. అమ్మగారు, రేపు బాబుగారు వస్తున్నారంట. వెంకన్న కంటికి మంటికి ఏకదారగా ఏడుస్తున్నాడండి అంటూ సుభద్రాదేవి పక్కగా నిలబడ్డాడు నర్సింగులు. నర్సింగులు, నువ్వు వెళ్ళిపో. లారీ బుక్కు నిన్ననే తెప్పించాను అంటూ లేచి లారీ లైసెన్స్ బుక్కు 2000 రూపాయలు వాడి చేతిలో పెట్టింది. వాడు వంగి వంగి దండాలు పెడుతూ, అమ్మగారు, ఈయన్ని మరిచిపోకండి. అంత తప్పు నా మీద నెట్టేయకండి అమ్మగారు అంటూ బ్రతిమలాడాడు. ఇంకేం గొడవ రాదు, అంతా అయిపోయింది. నువ్వు వెళ్ళి లారీ కూలికి తోలుకో, బాగుపడు అంటూ వాణ్ణి పంపేసింది. ఇల్లిప్పుడు ఖాళీగా ఉంది. ధైర్యంగా శ్రీనివాస్కి ఒక ఆయాని పెట్టింది. కొడుకు రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది సుభద్రాదేవి. ఏబులు అందుకున్న రామప్రభు అది తెచ్చిన వార్త విని మానుపడిపోయాడు. ఇది నిజమేనా అనిపించింది. నమ్మబుద్ధి కాలేదు. అయినా తక్షణం తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. బొంబాయిలో దిగ్గానే మేనేజర్ గారు ఎదురయ్యారు. బాబు, ఎంత దారుణం జరిగిపోయిందయ్యా అంటూ అతడిని కౌగిలించుకుని ఏడ్చేశాడు. రాముని చిన్నతనం నుంచి చూస్తున్న వారికి ఇది పెద్ద దెబ్బ. తెల్లవారి ఇంటికి ప్రయాణం కట్టాడు. తనింట్లో అడుగు పెట్టేదాకా రాముకి ఈ వార్త నిజమని నమ్మబుద్ధి కాలేదు. కాని ఇంటి హాల్లో కరుణ ఫోటో, దానికో దండా చూసి కుప్పకూలిపోయాడు. వెంకన్న అతని భుజం రాస్తూ, ఇలాంటి కష్టాల్లోనే బాబు ధైర్యంగా ఉండాలి. మెరుపు తీగలా వచ్చి మాయమైపోయింది నా తల్లి అంటూ ఓదార్చాడు. నేను లేని సమయం చూసి నన్ను ఎంత దెబ్బతీసింది విధి, విషాదంగా తనలో తాను అనుకున్నాడు రాము. నేను నమ్మలేను. కరుణ చచ్చిపోయిందంటే నేను నమ్మను. బల్ల మీదకి వాలిపోయి చిన్న పిల్లవాడిలా బోరుని ఏడ్చాడు రామప్రభు. వెంకన్న దుఃఖం ఆగలేదు. రాముని పట్టుకుని, బాబు, ఆ తల్లికి అంతా అన్యాయమే జరిగింది బాబు. లేకుంటే సమయానికి నేను లేకపోవాలా ఏడుస్తూనే అన్నాడు. వెంకన్న, ఏంటిది? వాడికి ధైర్యం చెప్పడానికి బదులు కేకలు వేసింది సుభద్రాదేవి. ఏడుపు దిగమింగుకొని తిన్నగా మేడ మీద తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు రాము. వెంకన్న, ముందా ఫోటో తీసి అక్కడి నుంచి. దాన్ని చూస్తూనే అబ్బాయి ఎలా అయిపోయాడో చూసావుగా. కరుణ జ్ఞాపకాలు ఇంట్లో ఏమీ కనబడకూడదు హెచ్చరించింది సుభద్ర. వెంకన్న ఆ ఫోటో తీసి భద్రంగా తన భుజం మీద తుండుతో చుట్టబెట్టి ఇంటి వెనక తన పాకకేసి నడిచాడు. తన ట్రంకు పెట్టెలో భద్రపరుస్తూ, నీకు అన్యాయం జరిగిపోయింది తల్లి. నీ బాబు ఎప్పటికైనా నిజం తెలుసుకుంటాడు అంటూ బాధపడ్డాడు. కరుణ అలా మంచులో తడుస్తూ ఎంతసేపు పడుందో ఆమెకే తెలియలేదు. తెలివొచ్చి చూసేసరికి చుట్టూ కీచురాళ్ల రొద. ఆకాశం మీద నక్షత్రాల వెలుగులు మినహా ఏం కనపడ్డం లేదు. తెలివొచ్చింది. మళ్ళీ అలాగే కళ్ళు మూసుకుని పడుకుని శక్తి కూడగట్టుకుంది. తెలతెలబారుతుండగా అతి కష్టం మీద లేచి నిలబడింది. నెమ్మదిగా ఈ ప్రపంచంలోకి నడవడం ప్రారంభించింది. అలా ఎన్నో యుగాలు నడిచానా అని అనిపించింది కరుణకి. ఎలాగో రోడ్డు చేరగలిగింది. అక్కడే పడిపోయింది కరుణ. చాలా బస్సులు, కార్లు, ఎవరూ పట్టించుకోలేదామెని. చివరకు ఆసామి కారు ఆపించాడు. డ్రైవరు సహాయంతో వెనక సీట్లో పడుకోబెట్టి తిన్నగా పక్క ఊరు ఆసుపత్రిలో దించి, ఎవరో కొట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు, రోడ్డు వారు పడుంది అని అప్పగించి వెళ్ళాడు. ఆ ఉండడం 10 రోజులు స్పృహ లేకుండా పడుంది. అపస్మారక స్థితిలో చావు బ్రతుకుల మధ్య పడుంది. చనిపోకుండా బ్రతకడం ఆశ్చర్యం వేసింది అక్కడి డాక్టర్లకి. ఆ రోజు కరుణని కొంచెం కూర్చోబెట్టారు. ఈ రోజుకి నువ్వు ఇక్కడికొచ్చి ఎన్నాళ్ళైందో తెలుసా? నవ్వుతూ పలకరించింది నర్సు. 3 వారాలైంది. కాస్త పేపర్లవి చూస్తుండు. అలా పడుకునే ఉంటే మంచిది కాదు అంటూ ఓ కట్ట పేపర్లు కరుణ పక్కన పెట్టింది. లేస్తూనే కరుణ కళ్ళకి ప్రముఖంగా తన మరణ వార్తన్న పత్రికొచ్చింది.
చదివిన ఆమె ముఖం నిర్వికారంగా ఉంది. వరసన పేపర్లు చదవడం మొదలుపెట్టింది. 2 రోజుల కిందటి దినపత్రికలో రామప్రభు కృతజ్ఞతలు వేశాడు. తన భార్య అకాల మరణం వార్త పడ్డప్పుడు తనకు సానుభూతి తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రామప్రభు. అది చదివి కరుణ పెదవులు వణికాయి. అయితే ఇంక నేను చచ్చిపోయినట్టేనా? నేను వెళితే దెయ్యం వచ్చిందని భయపడతారా? నవ్వుకుంది. ముందిక్కడి నుండి వెళ్ళాక అనుకుంది. తీరా కరుణని ఆసుపత్రి నుంచి వదిలిన రోజు రోడ్డు మీద ఒంటరిదై నిలిచిపోయింది. నేను చచ్చానన్న ఆనందంతో అత్తయ్య ఎంతకాలం ఉంటారు? వీళ్లంతా నా వెనక ఎంత కుట్ర పన్నారు అన్న యోచన రాగానే ఆమె రక్తం వేడెక్కింది. ఎలాగైనా ముందు నా కాళ్ళ మీద నేను నిలబడి అప్పుడు చెప్తాను వీళ్ళకి అనుకుంటూ తోచిన దిశ నడవడం ప్రారంభించింది. బాగా అలసిపోయింది కరుణ. కాని ఊరంతా అలా తిరిగింది, పిచ్చి పట్టిందల్లా. ఆ వచ్చిరాని చీకట్లో ఒంటరిగా నడిచి వెళుతుంటే రోడ్డు పక్కల నిలబడి ఈలలు వేసేవాళ్ళు, అసభ్యంగా మాట్లాడేవాళ్ళు, ముసిముసి నవ్వులు నవ్వి కన్ను గీటేవాళ్ళు తన ఒంటి మీద తనకే అసహ్యం వేసేలా చూస్తున్నాయి కరుణని. ఈ సంఘంలో ఆడదానికి వాళ్ళిచ్చే విలువ ఇంతేనా అనుకుంటూ నడుస్తోంది. ఎవడో ఒకడు మరీ దగ్గరగా వెనకబడి తగులుతూ నడుస్తున్నాడు. వెనక్కి తిరిగి ఒక్క లెంపకాయ వేసింది. నీకిదేం బుద్ధి, అంత రోడ్డుండగా అంది. అటు ఇటు చూసి ఎవరూ చూడలేదు కదా అని వెకిలిన ఒకటి నవ్వి జారుకున్నాడు వాడు. కరుణ తెరిచి ఉన్న ఒక బంగ్లా గేట్లోంచి తిన్నగా లోపలికి వెళ్ళింది. ఆ ఇంటి ఇల్లాలు ఏదో అల్లుకుంటూ కూర్చునుంది. నిండు చోళాల్లా ఉంది. ఏం కావాలి అడిగింది కరుణను చూస్తూనే. ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకుంటాను, ఉదయాన్నే వెళ్ళిపోతాను అందామే. ఆ ఇల్లాలు కరుణ ఉన్న స్థితి చూసి జాలిపడింది. రామా లోపలికి అని తీసుకెళ్లి కాస్త తినడానికి పెట్టి కాపీ ఇచ్చింది. కరుణ వంటలో సహాయం చేసి వంటిల్లంతా సర్దింది. పోనీ నాకు సహాయంగా ఉంటావా అడిగిందామె. సరేనని కొన్నాళ్ళు అక్కడే ఉంది కరుణ. కాని ఆ ఇంటాయన కాస్త వెకిలి ఉండలేకపోయింది కరుణ. నాకు ఈ ఇబ్బంది వల్లే ఒక్క పని మనిషి కూడా ఉండడం లేదమ్మా. వారి బుద్ధి ఇక మారదు. పోనీ నా స్నేహితులకు కోళ్ల ఫారం ఉంది, అక్కడ పనిచేస్తావా, చీటిస్తాను అడిగింది. కరుణ సరేనని చీటి తీసుకుని బస్సు ఎక్కింది. ఒదిగి ఓ సీట్లో కూర్చుంది. ఆడది ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే అందరికీ లోకువే. బస్సేమో రకరకాల మనుషులు ఎక్కుతారు. వీడి పొగ ముఖం మీదకి ఊదేవాడొకడు. అవకాశం దొరికితే చాలు ఏ మోచేత్తోనో పొడిచేవాళ్ళు, వెకిలిగా చూస్తూ తలెత్తితే చాలు కన్ను గీటేవాళ్ళు. ఎలాగో కూర్చుంది. శ్రీ పెరంబుత్తూరు చేరేదాకా. అక్కడ దిగి చకచక విజయ పౌల్ట్రీ ఎక్కడో కనుక్కుని వెళ్ళింది. కోళ్ల ఫారం మేనేజర్కి ఉత్తరం అందించింది. ఆ ఇంటాయన్ను మించి ఉన్నట్టున్నాడు ఈ మేనేజర్ అనుకుంది కరుణ. రోజుకి 4 రూపాయలు ఇస్తానన్నాడు. సరేనంది కరుణ. ఎక్కువ పనివాళ్లు లేరు. అక్కడున్న 2 ఆడవాళ్లు మేనేజర్ గారికి చాలా స్నేహితుల్లా ఉన్నారు. మేనేజర్ ఈ పూట కరుణ వెంటపడి తిరుగుతుంటే వాళ్ళు నవ్వుతున్నారు. వాళ్ళంతే, వాళ్ళకంటే నువ్వు అందంగా ఉన్నావని అసూయ అంటూ జోక్ వేసినట్టు నవ్వాడు. ఏ మిస్టర్, నా అందంతో నీకేం పని కసిరింది కరుణ. లేకుంటే వచ్చిన అడ్డమైన దానికి ఇక్కడ పనిస్తాననుకున్నావా అడిగాడు. కరుణ తెక్కగా తిట్టింది. ఆడదంటే ఇంకెందుకు పనికిరానుంటుంది మీ దృష్టిలో? ఇదో మొండిగటంలా ఉంది, ఎందుకొచ్చిన బెడదా అని 2 రూపాయలు చేతులు పెట్టి పొమ్మన్నాడు మేనేజర్. అక్కడే గుంపులు గుంపులుగా వెళుతున్న పొలం కూలీలతో పాటు తను చేరింది. కరుణ సాయంత్రం దాకా పనిచేశాక కమిషన్ కొట్టేయడమే కాదు, వస్తావా అంటూ బేరం చేశాడు. గొత్తకి పనివాళ్లను కుదిరిచిన ఆసామి. కరుణ వాడి మీద చేయి చేసుకుంది. మీరిలా ఎలా పడుకుంటున్నారు మిగిలిన ఆడవాళ్ళని అడిగింది. పౌరుషానికి పోతే బొవ్వుండదు అందొకామె. నేనీ పనులు చేయలేను, ఇలాంటి నికృష్టపు బ్రతుకు బ్రతకలేను అంటూ గమ్యం లేకుండా నడవడం ప్రారంభించింది కరుణ. అప్పుడే బాగా చీకటి పడిపోయింది. పల్లెటూరేమో అంతా గుయ్యారంలా ఉంది. అక్కడే ఒక చిన్న దేవాలయం కనిపిస్తే దాంట్లో తలదాచుకోవాలని వెళ్ళింది కరుణ. పాతబడిన గుడిలా ఉంది. వెనక మండపం స్తంభానికి ఆనుకుని కళ్ళు మూసుకుంది కరుణ. ఆమె చుట్టూ ప్రపంచం గాఢాంధకారంగా తోచింది. ఈ లోకంలో వీధిన పడ్డ ఆడదానికి ఏ రకమైన రక్షణ ఉండదా అనుకుంది. హరికేన్ లాంతరు పెట్టుకుని ఒక చేతిలో సూది దారం ఓ చొక్కా పట్టుకుని ఇంకో స్తంభానికి ఆనుకుని కూర్చుంటూ మనిషిని గుర్తించి ఎవరు అంటూ లేచి దగ్గరగా వచ్చాడు. అలా ముఖం వాడిపోయిందేం, రా కొంచెం ప్రసాదం పెడతాను అంటూ కరుణ సమాధానం కోసం చూడకుండా గుడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఓ ఆకులో కొంచెం దద్దోజనం, ఓ గ్లాసులో నీళ్లు పట్టుకొచ్చి కరుణకు అందించాడు. ఆత్రంగా అందుకుని తింది.
నేను గుడి పూజారినమ్మాయి. ఆడకూతురివి ఇంత రాత్రిపూట లేచొచ్చావా కర్మ? అనుమానంగా అడిగాడు. ఎవరైనా రమ్మన్నారా? మళ్ళీ రెట్టించాడు. లేదు బాబుగారు, నాకెవరూ లేరు. పనీ పాట చేసుకుని బ్రతుకుతున్నాను. ఎక్కడా తలదాచుకోవడానికి చోట్లేక భగవంతుని సన్నిధిలో కాస్త ధైర్యంగా కునుకు తీద్దామని ఇక్కడ కూర్చున్నాను అంది కరుణ. అదేం భాగ్యం పిల్ల! నీలాంటిది కష్టపడ్డం దేనికి? హాయిగా ఈ గుడి శుభ్రంగా తుడుస్తూ స్వామి సేవ చేసుకో. పుణ్యం పురుషార్థం అంటూ పక్కన కూర్చున్నాడు. దిక్కులేని వాణ్ణి చూడు, ఇంత వయసులో కూడా నా చొక్కా చిరిగితే నేనే కుట్టుకు చావాలి అన్నాడు. ఇలా ఇవ్వండి బాబుగారు, నేను కుట్టిస్తాను అంటూ చొక్కా అందుకోబోతుంటే చేయి రాశాడు. ఒక క్షణం అసహ్యం వేసింది కరుణకి. ఎలాగోలా ఊర్చుకుని కుట్టడం ప్రారంభించింది. పక్కనే కూర్చుని భుజం మీద చేయి వేశాడు. అదిరిపడింది కరుణ. అక్కడిక్కడ ఏం తిరుగుతావులే గాని ఇక్కడే ఉండిపోకూడదు. నాకు ఏ దిక్కు లేదు. విసురుగా లేచింది కరుణ. దేవుని ప్రతినిధిగా ఇక్కడ ఉంటూ నీకిదేం బుద్ధి? పిచ్చిదానా, ఈ ప్రపంచమంతా భక్తి మీద రక్తి మీద ఆధారపడేదేనమ్మా. రెండింటికి తేడా లేదు, రెండూ ఒకటే. అలా దేవాలయం మీదకొకసారి చూడు. ఋషులు దేవతలు సుఖించడం లేదంటావా? ఆ భగవంతుడు నిన్ను నా కోసమే పంపాడేమో అన్నాడు. చి, చచ్చిన నీకు చొక్కా ఒకటే తరువాయి. నీకు తల్లి తోడు లేరా? ఇవేం బుద్ధులు? ఆడది ఒంటరిగా కనిపిస్తే అంతేనా? చిచ్చి అంటూ అతని చొక్కా అతని ముఖాన విసిరుకొట్టి ఆ నిశీదిలో అవతలకి పొరుగెట్టింది కరుణ. రోడ్డు మీద చాలా త్వరగా నడిచిపోతోంది. తన వెనక ఏమాత్రం అలికిడైనా భయంతో కరుణ గుండెలు దడదళ్లాడుతున్నాయి. అలాంటప్పుడు ఆమెకి చాలా దగ్గర్నుంచి ఎవరో ఆగు అంటూ కేక వేశారు. భయంగా వెనక్కి తిరిగి చూసి ముందుకి పరుగు లంకించుకుంది కరుణ. ఇద్దరు రౌడీలు వెంటపడి తరమడం మొదలుపెట్టారు. చాలా దగ్గరలో నడుస్తున్నట్టు వినిపిస్తోంది. ఇదిగో అలా పరిగెత్తకు, నీకు మంచి చేస్తాం అంటున్నాడొకడు. ఈ పురుష ప్రపంచంలో పై ఆడదానికి మంచి చేసే మగవాడు కూడా ఉన్నాడా అనుకుంటూ ఎదురుగా కనిపిస్తోన్న రైలు కేసి ప్రాణాంతకంగా పరిగెత్తసాగింది కరుణ. ఊపిరి అందలేదు. అయినా పరిగెడుతూనే ఉంది. ఔటర్ సిగ్నల్ దగ్గర ఆగి ఉంది ఏదో రైలు. డ్రైవర్ ఒకటే కోత పెట్టిస్తున్నాడు. ఆ రొదలో ఆ పొగలో ఎదుట కనిపించిన పెట్టెలోకి గుడ్డిగా ఎక్కేసింది కరుణ. చెవులు చిల్లులు పడేలా కోత వేసి నెమ్మదిగా రైలు కదలడం ప్రారంభించింది. పెట్టెలో తలుపులకి జేరబడి ఎగసిపడుతోన్న గుండెల్ని చేత్తో నొక్కి పట్టుకుంది. ముఖం చెమటలతో తడిసిపోయింది. పెదవులు పొడేరిపోయాయి. ఇందా అంటూ ఎవరో గ్లాస్ అందించారు. ఆత్రంగా గడగడా తాగేసింది. అక్కడే కుప్పగా పడిపోయింది. రైలు వేగం పుంజుకుంది. ఎక్స్ప్రెస్ కాబోలు గాలిని చీల్చుకుంటూ సాగిపోతోంది. రైలు కదలిక ఉయ్యాలలా ఊపుతోంది కరుణని. ఎంత ప్రాణాంతకంగా పరిగెత్తొచ్చిందో పాపం అంటూ ఓ పల్చని రగ్గు కప్పి లైట్ అర్పి పడుకున్నాడా పెట్లో ఉన్న ఒక పెద్ద మనిషి. ఇలా చేయడం మోసమే అనుకో, కానీ పోనీ ఇప్పుడైనా అన్నీ మరచి నిద్రపోతోంది ఆడకూతురు అంటూ తను గ్లాసులో విస్కీ పోసుకున్నాడు.